ఇయాల రేపు బయట ఏ తిందామన్నా దేంట్లో ఏం కలుపుతున్నారో అర్థం కాక పరేషాన్ అయ్యే పరిస్థితే ఉన్నది. అట్లాని బయట ఏది పడితే అది తినకుండా కొంచెం పేరుపోయిన కంపెనీలు తయారు చేసినవి కొనుక్కొచ్చుకొని తిందామనుకుంటే అవి సుతం ఎట్లుంటాయో సమజ్ కాకుండానే ఉన్నది. అదేంది పెద్ద కంపెనీలు తయారు చేసినవి మంచిగానే ఉంటాయి కదా అని అంటారా? వాళ్ళు తయారు చేస్తే మంచిగానే ఉంటాయి కానీ ఇగో చూడుండ్రి బయట పరిస్థితి ఎట్లున్నదో మీరే చూస్తున్నారా అనుల్లా. బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ షాపత్తా, బ్రూక్ బాండ్ తాజ్ మహల్ షాపత్తా, వీల్ సర్ఫ్, పారాషూట్ కొబ్బరి నూనె, బట్టలు వాసనచేతందుకు వాడే కంఫర్ట్ కండిషనరు, నెత్తికి పెట్టుకునే క్లినిక్ ప్లస్ షాంపూ, పాన్స్ బాడీ లోషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు పెద్దగానే ఉన్నది. ఈ సామాన్లన్నీ ఉన్నది ఏ గోడౌన్లనో హోల్సేల్ షాపులనో గిట్లా కాదు. తీరుతీర్ల కంపెనీలు తయారు చేసే ఈ నిత్యావసర సరుకులన్నిటినీ ఇప్పుడు ఒకటే కాడ తయారు చేస్తున్నారు. అక్రమంగా పైసలు సంపాదించనీకి రంగారెడ్డి జిల్లా కాటెదాన్ల పెద్ద మొత్తంలో కల్తీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్నారట. పితికంతా కూడా అనుమానం రాకుండా అచ్చం ఒరిజినల్ ప్యాకెట్ల లెక్కనే తయారు చేసి అమ్ముతున్నారట కొందరు కాంత్రిగాళ్ళు. ఈ ముచ్చట మైలార్దేవ్ పల్లి ఎస్ఓటి పోలీసులకు తెలిసి అక్కడికి పోయి చెకింగ్లు చేస్తే ఈ కల్తీ భాగోతం బయటపడ్డది. అరరరరే ఏం కల్తీగాళ్ళు మోపైనరుల్లా. ఇయాల రేపు ఏం తిందామన్నా ఏం కొందామన్నా పరేషానే ఉన్నది. అసలుకు ఏది నకిలీదో ఏది ఒరిజినలో కూడా తెలియకుండానే తయారు చేసి పాడి చేస్తున్నారు కొందరు బద్మాషిగాళ్ళు. పైసలు సంపాదించనీకి మనుషుల పానాలను సుతం పనంగా పెడుతున్నారంటే ఇళ్లను ఏ చెప్పులతోని కొట్టాలనో కూడా సముజైతలేదని తుక్కు తుక్కు తిడుతున్నారు ఈ కల్తీల ముచ్చట తెలిసిన అక్కడి జనం. మరి లేకుంటే అందుల్లా ఇంట్లో చిన్న పిల్లలు పానం మంచిగా లేనోళ్ళు కూడా ఉంటారు. అసుంటోళ్ళు ఇట్లా నకిలీ తింటే వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా దెబ్బతింటాయి చెప్పుండ్రి. అసలుకైతే ఇట్లా నకిలీలు తయారు చేసిన వాళ్ళకు వాళ్ళ నకిలీ సరుకులనే తినిపియాలి, వాళ్ళ ఇంట్లోతోని సుతం అవే తినిపియాలి. అట్లయితేనే జనాల బాధ ఏందనేది వాళ్ళకి తెలుస్తది. మరి ఇక పోలీస్ సార్లు ఇక్కడ ఒక్క కాడనే కాదు ఈ నకిలీగాళ్ళు అంతటున్నారు కాబట్టి అసలుకు ఎక్కడెక్కడ ఏమేం కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ఏం కథ అనేది మంచిగా విచారణ చెయ్యుండ్రి. లేకుంటే ఈ కల్తీగాళ్ళు ఇట్లనే రెచ్చిపోతారు. కాబట్టి జర చూసుకోండ్రి.